హలో. యోహాను సువార్త 15వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగూ నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉన్నో, నేను ఎవని యందు నిలిచి ఉన్నో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయరు. అది కాలిపోవు. చాలు. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, ఇంతవరకు మేము భూమి మీద సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయ మాత్రమే. దేవా ప్రభా, మా నీతి కార్యాలు కానీ మా యొక్క మెరిట్స్ కానీ ఏమీ లేవని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మా పట్ల నీకున్న కృపను బట్టి, నీ దయా సంకల్పాన్ని బట్టి నీకే వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ప్రభా, వాక్యం వివరించిన నాకు నీ జ్ఞానం దయచేయి ప్రభా. ప్రతి విషయంలో నీ కృప దయచేయమని నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ వాక్యం మా జీవితాలకి మేలుకరంగా ఉండటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ మనం డిపెండెన్సీ అనే అంశాన్ని గురించి మాట్లాడుతాం. మానవుడు బలహీనుడు. మానవుడు తనంతట తాను ఏమీ చేయలేడని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. నాకు వేరే ఉండి మీరేమీ చేయరు. ఇక్కడ ఆత్మను గురించి వాక్యం మనకి చెప్తుందన్నమాట. శరీరం బలంగా ఉంటుంది చాలామందికి. దేవుడి మీద ఆధారపడిపోయినా కానీ 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఉన్నారు, బలంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మను గురించి చెప్తుంది. నాకు వేరే మీరేం చేయలేరు, ఎండిపోతారు అని చెప్తుంది అన్నమాట. ఎండిపోయిన తీగలు తీసి అగ్నిలో వేయబడును, కాలిపోవును అని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి మన గమ్యం ఏంటంటే పరలోక రాజ్యం. మనం ఈ లోకాన్ని మీద ఆశలు పెట్టుకోం. ఈ లోకంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా, ఎంత దుఃఖం వచ్చినా, ఓన్లీ మనకి దేవుడు పరలోక రాజ్యం ఇచ్చాడు అనే ఒక దర్శనంతో ముందుకెళ్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. కాబట్టి తీగ అనేది ద్రాక్షవల్లి మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అది ఆధారపడకపోతే ఎండిపోదని వాక్యం సెలవిస్తుంది. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాం మనం
నేర్చుకోవాలి. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. కీర్తనలు 3వ అధ్యాయంలో దావీదు మరి తన కుమారుడైన అబ్షాలోము చేత తరంబడినప్పుడు ఏమంటాడంటే, నేను పండుకుని నిద్రపోయి లేచెదను అంటాడు. 1000 మంది 10,000 మంది నా మీద దండెత్తి వచ్చినాను, నేను భయపడను, నా ఆధారము యెహోవాయే అని చెప్తాడు. కాబట్టి ఆయన దేవునితో రిలేషను ఆ విధంగా మెయింటైన్ చేశాడు. పాపం చేసినా కానీ దేవుడు నన్ను క్షమిస్తాడు అనే నిరీక్షణతో దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కొని మళ్ళీ తిరిగి ఆ ద్రాక్ష చెట్టు తీగ సంబంధాన్ని పునర్నిర్మించుకున్నాడు. కాబట్టి మనం మరి దేవుని సహాయం లేకుండా మనం ఆత్మీయంగా మనం ఏమీ కూడా చేయలేము. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో బలహీనత మనకి ఈ శరీరం మీద కూడా పడతా ఉంటుంది. మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం చూసినట్లయితే, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన బలహీనుల కొరకు. కాబట్టి దేవుడు మనం బలహీనమని దేవుని వాక్యం చెప్తుంది. మనం మరి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మానవుడు సర్వశక్తి కలిగిన వాడు కాదు. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుని మీద ఎంతగా ఆధారపడతామో ఆ శక్తిని కూడా మనం పొందుకుంటా ఉంటాము. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధ. అందుకనే ప్రభు ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నాకు సమయం అయిపోయింది, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఎందుకని మనలో ఉండాలి, మన బయట ఉండకూడదా? మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఎందుకంటే ఆ శక్తి అనేది మనకి లేకపోతే మనం ఈ లోకంలో ఏ పని కూడా చేయలేమన్నా ఆత్మపరంగా. అందువలన ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరని చెప్పి మనం ప్రతి చిన్న విషయానికి దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. భక్త సింగ్ గారు అట్లాగా ఆధారపడి జీవించిన వ్యక్తి అన్నమాట. ప్రతి దానికి దేవుణ్ణి అడిగేవాడు. ఆఖరికి హెయిర్ కటింగ్ కూడా దేవుణ్ణి అడిగి ఆయన షాప్కి వెళ్తే చాలా కాలం దేవుడు ఇప్పుడు వద్దులే అనేవాడంట. దేవుడి ప్రభువా, నాకు గుర్తు పెరుగుతుంది, నువ్వేం వద్దంటున్నావు అంటే, కాదు కొంచెం వెయిట్ చేయంటే ఒక సమయంలో వెళ్ళమంటే, అప్పుడు బార్బర్ ఒక్కడే ఉన్నప్పుడు ఈయన పోయినప్పుడు వాక్యం చెప్తే ఆయన రక్షణ పొంది ఫ్రీగా హెయిర్ కటింగ్ చేసేది. అట్లాగా మనం ప్రతి విషయంలో దేవుణ్ణి అడగటం అనేది నేర్చుకోవాలి. మనం అంతగా ఆధారపడవాలి. కొంతమంది ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడికి ప్రార్థన చేస్తారు. మంచినీళ్ళు తాగే విషయంలో కూడా మంచినీళ్ళని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. అది చాలా మంచి ఉత్తమమైన అలవాటు. నీళ్ళల్లోనే ఇప్పుడు జబ్బులన్నీ వచ్చేది నీళ్ళ ద్వారానే వస్తాయి అన్నమాట. మరి ముఖ్యంగా మన ఐజక్ తాతయ్య మంచినీళ్ళు ఇచ్చినా కానీ ప్రార్థన చేసుకునేవాడు నీళ్ళ గురించి. ఎందుకైనా నీళ్ళకు కూడా ప్రార్థన చేసుకుంటాడు అనుకునేవాడు. కానీ అది చాలా మంచి. ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వ్యాధులు వచ్చేది నీళ్ళ ద్వారా అని మనకి తెలిసింది. అందువలన ద్రాక్షవల్లి తీగ సంబంధం ఎప్పుడైతే అది వీడిపోతో అప్పుడు మనం దెబ్బతింటాం, పాపంలో పడతాం, అపవాది చేతికి మనం దొరుకుతా ఉన్నాం. అపవాదిని దేవునికి లోబడి ఉన్నది, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి
తాలూకు అపవాది ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు, విశ్వాసిని దెబ్బ కొడతాను, జబ్బు ద్వారాను ఏదో ఒక ద్వారా విశ్వాసిని ఇది కష్టపెట్టి బాధ పెట్టి ఏదో తెగులు తీసుకొచ్చి కీడు చేయాలని ఎప్పుడు కూడా సాతానుడు దీవారాత్రములు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు కూడా దీవారాత్రాలు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకనే ఆయన పక్క నుంచి ఆయన రెక్కల క్రింద నుంచి మనం బయటకు రాదు. యెరూషలేమా కోడి తన రెక్కల కింద ఎట్లా కాపాడాలి అని కాపాడుతుందో అట్లా మిమ్మల్ని కాపాడాలని అనుకున్నారు, కానీ మీరు వల్లలేదు అంటారు. బహుశా అది మత్తయి సువార్త 23వ అధ్యాయం చివరిలో ఉంటుందండి. కాబట్టి ఎట్లాగా ఆయన రెక్కల క్రింద మనం ఎప్పుడు కూడా ఉండటానికి ఇష్టపడాలి. ముందు నేనేం చేతగాని వాడిని, నేను బలహీనుణ్ణి అని ఎప్పుడు కూడా మనం తలపోస్తూ ఉండాలి. నాకు దేవుడి సహాయం అవసరం, దేవా ఈ విషయంలో ఈ సహాయం నాకు కావాలి, నన్ను కాపాడు, నేను బయటికి వెళ్తున్నాను, నేను ఒక ఆఫీస్ పని మీద వెళ్తున్నాను, అక్కడ అధికారులతో నువ్వు మాట్లాడు, నాకు ఇబ్బంది లేకుండా చేయి అన్నప్పుడు దేవుడు మన ప్రార్థన బట్టి సంతోషిస్తాడు. అప్పుడు కాకపోయినా ఇంకోసారి మన పని పూర్తవుతుంది. అందువలన దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక చిన్న పిల్లోడు తండ్రి మీద తల్లి మీద ఎలాగ ఆధారపడతాడో అలాగా ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు అరణ్యంలో నడిపించింది దేనికంటే ఆయన మీద ఆధారపడతాను. అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం కాదు, అది యాక్చువల్గా 11 దినాలు 14 దినాల ప్రయాణమే అంటారు. అయితే 40 సంవత్సరాలు దేవుడు ఎందుకని కావాలని డిలే చేశాడు? దేవుని మీద ఆధారపడటానికి, వాళ్ళకి విశ్వాసం నేర్పించడానికి దేవుడు ఆలస్యం చేశాడు. అందువలన దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయనకి అంటుకట్టబడి ఉండాలి, ఆయన కోసం చూస్తూ ఉండాలి, ఆయన వైపు చూస్తూ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన పొరుగుని కొనసాగించాలి. ఇక్కడ ప్రభు మరి చక్కగా చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అని. మనం యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వాక్యం మనం చూస్తే, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వాక్యం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చూస్తున్నాడంటే, నేనే మీ యొక్క రాజుని, మీ యొక్క సైన్యములకు అధిపతి యెహోవా అని అనేక మార్లు తన ప్రజలైన మోషేతోనూ తర్వాత ఆ యెహోషువతోనూ దేవుడు అనేక సార్లు మాట్లాడాడు. అయితే ఒక సమయంలో ఈ యొక్క యూదా రాజులు బయటోళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ప్రవక్తల చేత హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఆయన ఏంటంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. హిజ్కియా మీదకి మరి పెద్ద సైన్యం వస్తే ఆయన ఒక దూతను పంపి 185,000 మంది సైనికుల్ని. అదేవిధంగా యెహోషాపాతుకి ఆయన 3 జనాలు ఆయన మీదకు వచ్చినప్పుడు, ఆయన్ని ప్రార్థన చేసినప్పుడు
వాళ్ళే పొడుచుకొని చనిపోయేటట్లు దేవుడు చేశాడు. ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు దేవుణ్ణి పూర్తిగా నమ్మలేదు, పూర్తిగా ఆశ్రయించారు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొన్ను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి దేవుడు ఎట్లాగా సింహ పిల్లలంటే వాటికి ఫస్ట్ అనేది ఉండదు, ఎందుకంటే సింహం తీసుకొచ్చి వాటికి ఏది కావాలంటే అది పెడతా ఉంటాయి. అవి కూడా ఒక్కొక్కసారి మరి పొదువు కలిగి లేమి కలిగి ఉండదు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువై ఉండదు. అదేవిధంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం మనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుందంటే, చాలాసార్లు మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, తర్వాత చాలా బాధపడతాం, అయ్యో నేను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాను. అదే మనం ముందుగా దేవుడి సన్నిధిలో కొన్ని రోజులు మనం ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి కానీ ఉపవాసం లేకుండా అయినా దేవుని సన్నిధిలో మనం డెసిషన్ గురించి మనం చేసినప్పుడు దేవుడు మనకి సరైన ఆలోచన ఇస్తాడు. నీకు ఉపదేశం చేసేదను, నీకు నడవలసిన మార్గము బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నా ఆలోచన నీకు చెప్పాడు. కాబట్టి ఇలాంటి వాక్యాలు, ప్రభువా నువ్వు అన్నావు కదా, నువ్వు ఉపదేశం చేస్తాను అన్నావు, ఆలోచన చెప్తాను అన్నావు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి మరి ఆయనకి దృష్టిలో మనం పెడితే ప్రతి సమస్య కూడా ఆయన మనం తప్పు డెసిషన్ చేసుకోకుండా మనల్ని సహాయం చేస్తూ ఉంటాడు. అందువలన మరి ఎంతగా దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటామో అంతగా దేవుడు మనకి సహాయం చేస్తాం. 40వ కీర్తన 4వ వాక్యం కూడా ఇలాంటి అర్థం వస్తుంది. గర్విష్ఠులనైనను రోవం విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు సరే. ఈరోజు అడిగి తీసి బయటికి వెళ్ళామంటే అంత మోసగాళ్ళు అబద్ధం. ఒక్క నిజమైన యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్న వాళ్ళు తప్పితే ప్రతి ఓడు మన నెత్తి మీద టోపీ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు 24 మత్తయి సువార్త 5వ వాక్యంలో మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి అని ఉంటుంది. మోసపోకుండా జాగ్రత్త పడండి అని 24వ అధ్యాయంలో 3 సార్లు ఉంటుంది. కాబట్టి దేని గురించి మోసం? అబద్ధ బోధకుల గురించి మోసం. మనం బాగా వైట్ డ్రెస్ వేసుకుని, సంచి వేసుకొని, మెడలో గొలుసు వేసుకుని గట్టిగా ప్రార్థన చేస్తే మనం ఊరికనే నమ్ముతాం. అయ్యగారు అని అన్ని విషయాలు ఆయనకి చెప్తాం. ఆయన ఏదో పెద్దగా అరిసి అది ఇది చేసి ఏదో దొంగ ప్రవచనాలు కూడా చెప్పవచ్చు. అందుకనే మనకి పాలుగారు అంటే ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఆయన్ని మనం నమ్ముతాం అంటున్నాం. అందరినీ మనం నమ్ముతాం. తర్వాత మనం చూసినట్లయితే కీర్తనలో 20వ
అధ్యాయంలో అక్కడ ఏముంది, గర్విష్ఠుల్ని అబద్ధికుల వైపు మీరు చూడకుండా యెహోవాను నమ్ముకోండి అని 40వ కీర్తన 4వ అధ్యాయంలో మనం చూసాం. కీర్తనలు 20వ అధ్యాయంలో గుర్రముల్ని గూర్చి అతిశయపడద్దు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కాబట్టి గుర్రాలంటే ఏంటి? మన ఆస్తులు పాస్తులు. రథాలంటే మనకున్న ప్రాపర్టీస్, లేకపోతే మనకున్న నాలెడ్జ్ బట్టి మనం అతిశయపడము. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి. ఇదే మాట ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అతిశయించువాడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలంటే దేవుణ్ణి బాగా ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఆయన గుణగణాలు అన్నీ ధ్యానం చేయాలి. ఆయన కృపగలవాడు, ప్రేమ గలవాడు, ఆయన మరి క్షమించే దేవుడు, విమోచించే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం ధ్యానం చేసుకుని ఆయన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ మన యొక్క ఇదంతా కూడా, మన జ్ఞానం అంతా కూడా మరి జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం అంటున్నాడు. ఒకడు గాలిని పట్టుకోవటానికి ప్రయాసపడినట్లే అంటున్నాడు. నేను ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, ఉద్యానవనాలు తొలిపించుకున్నాను, అన్నీ చేశాను, కానీ ఇదంతా వేస్ట్ అని చెప్తున్నాడు. 1000 మందిని చేసుకుని ఏమంటాడు? నేను పురుషుల్లో 1000 మందిలో ఒకరిని చూసే కానీ స్త్రీల్లో 1000 మందిలో ఒకరిని కూడా చూడలేదంటాడు. మనం ప్రసంగ గ్రంథం చూస్తే 7:28 అదేదనగా 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకరిని చూడలేదు. కాబట్టి నేను చేసిందంతా కూడా సున్నా అని చెప్తున్నాడు, మోసపోయినట్లు చెప్తున్నాడు. కాబట్టి మనుషుని జ్ఞానం మరి మనిషికి కీడు చేస్తుంది, కానీ దేవునితో కలిసి పనిచేసినప్పుడు మనకి చివరిగా మనం 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వాక్యములో అక్కడ ఉజ్జియా అని ఒక యూదా రాజు ఉంటాడు. దేవునితో ఉన్నంత కాలం ఎంతో విస్తరించి అభివృద్ధి చెందాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయాడో, హృదయం గర్వించి చెడిపోయాడో, పుష్టివ్యాధి వచ్చి నాశనం అయ్యాడని చదవం. 2వ దినవృత్తాంతాలు 26:5.
దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఆ తర్వాత అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. ఆ క్రింద ఏం రాస్తారంటే, ఆయన ధూపపీఠం మీదకి ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, తర్వాత యాజకులందరూ ఆయన మీద తిరుగుబాటు చేశారు. అప్పుడే ఆయనకి మొహానికి కుష్టి వ్యాధి వచ్చి అందరూ బయటికి లాక్కెళ్తారు. ఒక నేరస్తుడిని, గొప్ప రాజుని, చక్రవర్తి ఉజ్జియా ఎన్నో పట్టణాలు కోటలో కట్టించాడని ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని, ఒక దోషిని తీసుకెళ్ళినట్టు లాక్కెళ్తారు అక్కడ దేవాలయం. కాబట్టి ద్రాక్షవల్లిని నేను, ఈగలు మీరు. నాకు మీరు వేరైతే మీరు ఎండిపోతారు. నాలో ఫలింపని ప్రతి తీగ అది తీసివేయబడి అగ్నిలో కాల్చబడను అని చెప్తున్నాడు. మరి ముఖ్యంగా అంటే అగ్నిలో కాల్చబడిన అంటే ఏంటి? దేవుడికి వేరైపోతే మనం నరకానికి వెళ్తాం. ఒక మాటలో చెప్పాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఆయనతో కలిసి మనం ప్రయాణం చేయాలి. ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడు